type of people ought we to be when we see the great Jehovah come down and do the things that he does? ఆ గొప్ప యెహోవా దిగివచ్చి మరియు ఆయన చేయునటువంటి క్రియలను చేయుటను మరియు లేఖనము వెంబడి లేఖనముతో And see him compared scripture by scripture that they're the truth. And we sit around sometimes like a warts on a log and just so unconcerned. అది సత్యమని సరిపోల్చబడుటను మనము చూసినప్పుడు మనము ఎటువంటి ప్రజలుగా ఉండవలసినది కదా. మరియు మనము కొన్నిసార్లు దుంగలపైనున్న బొడిపల వలె కూర్చుంటాము మరియు అసలు పట్టింపే లేకుండా ఉంటాము. We ought to be busy every minute trying to get people to Christ. We ought to be lively stones. మనము ప్రతి నిమిషము ప్రజలను క్రీస్తు దగ్గరకు చేర్చే ప్రయత్నంలో తీరిక లేకుండా ఉండవలసి ఉన్నది. మనము సజీవమైన రాళ్ళుగా ఉండవలసి ఉన్నది. We should never be slowful like we are. We'll go up to church and we'll see the Lord Jesus do something or bless us in such a way, and then we'll go back and say, very nice meeting. మనము ఇప్పుడున్నట్లు ఎన్నడూ బద్ధకంగా ఉండకూడదు. మనము సంఘానికి వెళ్తాము మరియు ప్రభు అయిన యేసు ఏదో ఒకటి చేయడాన్ని మనం చూస్తాము లేదా మనల్ని ఎంతగానో దీవించడం చూస్తాము మరియు పిదప మనం తిరిగి బయటకు వెళ్ళి మరియు ఇట్లు చెప్తాము, చాలా మంచి కూటము. Now the preaching of the word, we enjoy it, but that's not the main thing. That's not, we should not worship the Lord just after we get through preaching the word as we usually do. Just worship him. ఇప్పుడు వాక్యం ప్రసంగించబడుట మనము దానిని ఆనందిస్తాము, కానీ ముఖ్యమైన విషయం అది కాదు. మనం సాధారణంగా ప్రభువును ఆరాధించినట్లు వాక్యాన్ని బోధించబడటం ముగిసిన తర్వాత మనం ఆయనను ఆరాధించడం కాదండి. That's wonderful, but we should worship him every hour of our life. When we're at work, we should worship him. అది అద్భుతమే, కానీ మన జీవితంలో ప్రతి ఘడియ మనం ఆయనను ఆరాధించాలి. మనము పనిలో ఉన్నప్పుడు మనం ఆయనను ఆరాధించాలి. Every time the opportunity presents itself, worship the Lord by testifying of him. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చడం ద్వారా ప్రభువును ఆరాధించాలి. If you see some of you ladies see a woman in the wrong, worship the Lord by taking her and saying, "Sister, there's a better life than this." మీరు చూసినచో మీలో కొందరు స్త్రీలు తప్పిదములో ఉన్న ఒక స్త్రీని చూసిన ఎడల ఆమెను పట్టుకొని మరియు ఇట్లు చెప్పుట ద్వారా ప్రభువును ఆరాధించండి. సహోదరి, ఇంతకంటే శ్రేష్టమైన ఒక జీవితం ఉన్నది. You men at your work, when you hear a man using the name of the Lord in vain, get a chance to one side to step over and take him by the hand and say, పురుషులారా, మీ పని వద్ద ప్రభు యొక్క నామమును ఒక వ్యక్తి వ్యర్థంగా ఉపయోగించడాన్ని మీరు విన్నప్పుడు మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మరియు అక్కడికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని మరియు ఇట్లు చెప్పండి, there's a better life than this. You shouldn't use those words. And tell him in a meek, gentle way, all those things is a worship. అయ్యా, దీనికంటే శ్రేష్టమైన జీవితం ఉన్నది. నీవు అట్టి మాటలను ఉపయోగించకూడదు మరియు అతనికి సాత్వికమైన సున్నితమైన విధానంలో చెప్పండి. ఆ విషయములన్నీ ఆరాధనే. And when we see someone sick and the doctor says there's no more can be done, we ought to worship the Lord by telling him there's a God of heaven that answers prayer. మరియు ఎవరైనా అనారోగ్యంతో ఉండుటను మనం చూసినప్పుడు ఇక చేసేదేమీ లేదని వైద్యుడు చెప్పినప్పుడు ప్రార్థనకు సమాధానమిచ్చే ఒక పరలోకపు దేవుడు ఉన్నాడు అని వారికి చెప్పుట ద్వారా మనము దేవుణ్ణి ఆరాధించవలసి ఉన్నది. And then when we see those things take place that we do see take place in them, we should never let these things slip. We just let it go through our fingers. మరియు అవి జరుగుతూ మరియు చేయబడుటను మనం చూస్తున్నట్టి ఆ కార్యములు జరుగుటను మనం చూసినప్పుడు మనము ఈ విషయాలను ఎన్నడూ జారిపోనివ్వకూడదు. మనము వాటిని మన వ్రేళ్ల సందుల నుండి వెళ్ళిపోనిస్తుంటాము.